నాయన ఇదేంది ఇది? మొహరం ఊరేగింపులో 15,000 మందిని చంపాలనుకున్నట. కుట్ర భగ్నమైంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎలకల మంది కనిపించాడు దాంట్లో. ఏందది? ఏందో ఏమో ఇస్తారట కదా తినడానికి. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపు మాత్రలు ఇచ్చి 15,000 మందిని చంపాలనుకున్నట. నిందితుడు అంగీకరించిండట. ఎలుకల మందు మాత్రల పంపిణీ, 3 మహిళల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. మొహరం ఊరేగింపును విషాదంగా మార్చేందుకు ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం 3 మహిళా వాలంటీర్లు పోలీసుల అప్రమత్తతతో తప్పించినప్పటికీ దాని వెనుక ఉన్న కుట్ర భయం కలిగించేదిగా ఉంది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపు మాత్రలు ఇచ్చి కనీసం 15,000 మందిని చంపాలని అనుకుంటున్నట్లు నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీ పోలీసుల వద్ద అంగీకరించడం కుట్ర తీవ్రతను బహిర్గతపరుస్తోంది. ముంబైలో శుక్రవారం జరిగిన మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారికి అతడు రోగ నిరోధక శక్తి పెంచే మాత్రల పేరుతో ఎలుకల మందు నింపిన క్యాప్సూల్స్ను పంపిణీ చేసి దారుణానికి పాల్పడ్డాడట. మొహరం నాడు జరిపే అషురా ఊరేగింపు రియో రోడ్లోని రహమతాబాద్ శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే రద్దీ ఎక్కువైందట. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రేమ్జీ ఎలుకల మందు నింపిన క్యాప్సూల్ను పంచిపెట్టినట అందరికీ. మరికొందరి చేత పంపిణీ చేయించిందట. అతడు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో 3 మహిళా వాలంటీర్లు నిలదీసి అడిగిరట. ఆ మాత్రలు మింగొద్దంటూ లౌడ్ స్పీకర్ ద్వారా చెప్పించిరట. చేతులు పట్టుకున్నారు అందరూ, వేసుకుందామని కాదు, ఇదేదో అవుతుందట ఇది వేసుకుంటే అని. వాళ్ళందరూ ఎవరో గుర్తించి ఆడ స్పీకర్లు ఉంటే స్పీకర్ మైక్ తీసుకొని ఇది ఎవరు వేసుకోవద్దని చెప్పిరట. డౌట్ వచ్చి మరోసారి గట్టిగా అడిగేసరికి అవి రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రలు అని నిందితుడు సమాధానం చెప్పిండట. అయినా నమ్మకం కుదరక ఆ క్యాప్సూల్స్ను ముక్కలు చేసి చూస్తే వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. దాంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోయారు. మరోవైపు ఆ క్యాప్సూల్ను తీసుకున్న సల్మాన్ సయీద్ అనే వ్యక్తికి వాంతులు కావడంతో పాటు కడుపు నొప్పితో బాధపడ్డాడట. అతనితో పాటు మొత్తం 11 మంది అనారోగ్యానికి గురైనారు. వెంటనే వారి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా కోలుకున్నారట. స్పందించిన బైకుల్లా ఏరియా పోలీసులు ప్రేమ్జీని ఆ శ్మశానం వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 14,900 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కనీసం 15,000 మందిని చంపాలని అనుకుంటున్నట్లు అతడు పోలీసులకు చెప్పాడు. నిందితుడు ప్రేమ్జీ పూణేలోని విమాన్ నగర్ నివాసి అట. బీబీఏ చదివిన అతడు అక్కడే పెయింటర్గా వ్యాపారం చేస్తుంది. ఈ ఘటన వెనుక ఉగ్రవాదం కుట్ర ఉందన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఏం పరిస్థితి?